షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు అయితే దంచుకొడుతున్నాయి. ఒక పక్కన ఎండాకాలం కావడంతో జనం ఎండవేడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే అధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనపడుతుందని చెప్పాలి. అలాగే సాయంత్రం మధ్యాహ్నం దాటిన 3 గంటల వరకు కూడా ఎండ అధిక వేడితో జనం చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా 3 దాటిన తర్వాత వాతావరణం అయితే మార్పు చెందుతుంది. ఈ యొక్క వాతావరణం మార్పు చెందడమే కాకుండా కారుమబ్బులు కమ్ముకుని ఈ యొక్క సింహ చీకట్లు కూడా అలుపుతున్నటువంటి పరిస్థితి పలు ప్రాంతాలలో ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఈరోజైతే ఈ యొక్క కాకినాడ జిల్లా కావచ్చు, అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు, తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, మొత్తం అన్ని ప్రాంతాలలో కూడా మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా వాతావరణం అయితే మార్పు చెందింది. అలాగే కాకినాడతో పాటు కాకినాడ జిల్లాలో పలు ప్రాంతాలలో కాకినాడ, తుని, అలాగే పెద్దాపురం, పిఠాపురంతో పాటు పలు ప్రాంతాలలో వర్షాలైతే మధ్యాహ్నం నుంచి అయితే భారీ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షపాతం అయితే నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా అధిక వర్షపాతం అయితే నమోదైంది. ముఖ్యంగా అమలాపురంలో ఎడతెరిపిలేని వర్షంతో జనం ఉక్కిరిబిక్కిరి అయినటువంటి పరిస్థితి ఉంది. ఓ పక్కన 3 గంటల వరకు కూడా అధిక ఉష్ణోగ్రతలు, అలాగే మధ్యాహ్నం 38 నుంచి 40 డిగ్రీల టెంపరేచర్ అయితే నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా వాతావరణం మార్పు చెంది చిమ్మ చీకట్లు అయితే కమ్ముకున్నటువంటి పరిస్థితి. అలాగే అమలాపురంతో పాటు పీగన్నవరం, ముమ్మడివరంతో పాటు రాజులలో ఈ యొక్క ప్రాంతాలలో కూడా ఒక్కసారిగా వర్షం అయితే దంచుకొట్టిందని చెప్పాలి. ఉరుములు, మెరుపులు, అలాగే భీకరమైన గాలులతో ఒక తుఫానును తలపించే విధంగా కూడా వర్షం అయితే అమలాపురంలో కురిసిందని మనం ప్రధానంగా చెప్పవచ్చు. అక్కడ కొబ్బరి చెట్లు అన్నీ కూడా భారీ ఈదురుగాలులకి చాలా భయంకరంగా మీద పడతాయా అన్న విధంగా కూడా ఈదురుగాలులు అయితే వీసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మనకు ప్రధానంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అధిక వర్షపాతం నమోదవడం నేపథ్యంలోనే రోడ్లపైన నీరు పారి ప్రవహించినటువంటి పరిస్థితి ఉంది. డ్రైనేజీలు పొంగి ప్రవహించడంతో పలు ప్రాంతాలలో జనం ప్రయాణం చేసే వాళ్ళు చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది చెప్పాలి. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతటా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అన్ని ప్రాంతాలలో కూడా వాతావరణం ఒక్కసారిగా మార్పు చెందుతుంది. అధిక ఉష్ణోగ్రతలతో జనం ఇబ్బందులు పడుతున్నప్పటికీ, ఈ యొక్క చల్లని వాతావరణంతో సేద తీరిన పరిస్థితి ఉన్నప్పటికీ, అలాగే ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షంతో పలు ప్రాంతాలలో జనానికైతే ఎక్కట్లయితే తప్పడం లేదు. పలు ప్రాంతాలలో ఈ యొక్క చల్లని వాతావరణంతో ప్రజలైతే సేద తీరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూస్తే కాకినాడ జిల్లాలో అయితే ప్రధానంగా కాకినాడ 216 జాతీయ రహదారి ఏదైతే ఉందో జాతీయ రహదారిపై ఉన్నాం. జాతీయ రహదారిపై ఏ విధంగా కారు మబ్బులు కమ్ముకున్నాయో మనం చూడొచ్చు. చిమ్మ చీకట్లు ఏదైతే సరిగ్గా మబ్బులు వేస్తున్న నేపథ్యంలోనే కారు మబ్బులు అయితే వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పట్టపగల లైట్లు వేసుకుని ఈ యొక్క కారు మబ్బులు ఉన్న నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా ప్రయాణాలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుందని చెప్పాలి. చూడొచ్చు 216 జాతీయ రహదారిపై ఎటువంటి పరిస్థితుల్లోనే మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు వర్షం తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలోనే అలాగే పక్కన అన్ని ప్రాంతాలలో కూడా పక్కన తునిలో వర్షపాతం నమోదైన కొద్దిసేపటి తర్వాత, అలాగే అన్నవరంలో వర్షపాతం నమోదైంది. అలాగే పిఠాపురంలో కురిసిన తర్వాత కాకినాడ, ఈ విధంగా తూర్పు దిశ నుంచి అయితే వర్షం అయితే కురుస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూడొచ్చు మబ్బులు ఏ విధంగా వస్తున్నాయో, కారు మబ్బులు వేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. మొత్తం కారు మబ్బులు వేసిన నేపథ్యంలో చిమ్మ చీకట్లో కూడా మొత్తం అల్లుపుకున్నటువంటి పరిస్థితి ఉంది. మధ్యాహ్నం వరకు కూడా భీకరమైనటువంటి ఎండ కాసినటువంటి ఉగ్రరూపం దాల్చినటువంటి సూర్యుడు భగభగమంటున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా వాతావరణం 3 దాటిన నేపథ్యంలో వాతావరణం మార్పు చెందుతుంది. మార్పు చెంది వాతావరణం కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులు అయితే వేస్తున్నాయి. అలాగే భీకరమైనటువంటి గాలులు, అలాగే ఉరుములు, మెరుపులతో జనం భయపడినటువంటి పరిస్థితి అయితే కొన్ని ప్రాంతాలలో కనపడుతుందని చెప్పాలి. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏదైతే ఉందో అమలాపురంలో అయితే చాలా భయంకరమైనటువంటి ఉరుములతో పాటు ఈదురుగాలులు, ప్రధానంగా కొబ్బరి చెట్లు ఉన్నటువంటి ప్రాంతం కావడంతో అక్కడంతా కూడా చాలా భయాందోళన కూడినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడే ఇక్కడ వర్షం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పాలి. అలాగే తునితో పాటు అలాగే పెద్దాపురం, అలాగే రాజమండ్రి, అలాగే రాజానగరంతో పాటు అలాగే సోమర్లకోట, అనపర్తి, ఎన్ని ప్రాంతాలలో కూడా వర్షం అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షపాతం అయితే నమోదైంది. ముఖ్యంగా అమలాపురంలోని పీగన్నవరంలోని అధిక వర్షపాతం అయితే నమోదైందని చెప్పాలి. ఎందుకంటే భీకరమైనటువంటి ఒక తుఫానును తలపించినటువంటి భీకరమైన గాలులతో అయితే అమలాపురం అయితే మొత్తం వర్షంతో ఇబ్బంది పడినటువంటి పరిస్థితి
పరిస్థితి ప్రధానంగా అక్కడ కనపడుతుంది. అలాగే పీగన్నవరంలో కూడా ఇదే పరిస్థితి. అలాగే ముమ్మడివరంలో కూడా భారీ ఎత్తున ఉరుములు మెరుపులు కూడా ఉన్నటువంటి వర్షం కురవడంతో జనం చాలా ఇబ్బందులు పడినటువంటి పరిణామం అయితే కనపడుతుంది. అలాగే ఎండాకాలం కావడంతో మధ్యాహ్నం వరకు కూడా జనం ఇబ్బంది పడుతున్నప్పటికీ ఈ యొక్క చల్లని వాతావరణం అంటే మధ్యాహ్నం 38 నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క టెంపరేచర్ వస్తున్నటువంటి ఒక పక్కన కనపడుతున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడుతున్న నేపథ్యంలో ఎవరు కూడా ఆ చెట్ల కిందకు వెళ్ళొద్దను, సెల్లలకు మొబైల్ ఫోన్లకైతే అలర్ట్ వస్తున్నాయి. ఉరుములు పిడుగులు పడే అవకాశం ఉందంటూ పలు ప్రాంతాలలో మీ వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే పక్కన జారీ చేస్తుంది. ఈ విధంగానే మరి కొన్ని రోజుల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వర్షపాతాలు అయితే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే అలాగే ముఖ్యంగా మామిడి రైతులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. మామిడి అరటి రైతులైతే ఈ యొక్క భీకరమైన గాలులకైతే నష్టపోతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నప్పటికీ అలాగే మరి కొన్ని రోజులు ఈ వర్షపాతాలు అయితే ఎడతెరిపిలోని అకాల వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంటుందంటూ ఇప్పటికే వాతావరణ శాఖ అయితే చెప్పుకొస్తున్న నేపథ్యంలోనే అలాగే ఒక ఉష్ణోగ్రతలు అంటే అధిక ఉష్ణోగ్రతలు నుంచి ఎండవేడి నుంచి ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి జనం అయితే వర్షం పడిన తర్వాత చల్లని వాతావరణంతో తూర్పుగోదావరి జిల్లా వాసులందరూ కూడా సేద తీరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనపడుతుందని ముఖ్యంగా చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో ప్రకాష్, స్టార్ టీవీ, తూర్పు కాకినాడ జిల్లా నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.